హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అక్షయ్ లేడు, బయటకు వెళ్ళిండు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? మీరు నా లాస్ట్ వీడియోలో మన ఫ్రెండ్స్ ని కలిసి ఉంటారు. మన బంతి బ్లాగర్ అండ్ మన ఇంకో ఫెలో రండా ఫెలో, వన్ మొహం చూసిన చిరాకు, వన్ మొహం ఏంది. అండ్ దాని తర్వాత మై ఫేవరెట్ తమలపాకు చందు. హలో గైస్, మిస్ అయ్యారా? గైస్ అండ్ నేను మిస్ అవ్వకండి, నేను మీ తమలపాకు చందు మిమ్మల్ని ఎక్కడికి ఇడిసిపోను. బట్ ప్రజెంట్ గా మన న్యూ గెస్ట్ తోని కలవండి, తన గురించి తెలుసుకోండి. బ్యాక్ టు యూ పిన్ని. సో యా, ఇట్స్ మీ యువర్ పిన్ని. ఎస్, ఇట్స్ పిన్ని శ్రీకథ. అండ్ ఈ వీడియోలో ప్రీవియస్ గా మన బడీస్ ఎవరైతున్నారో వాళ్ళందరూ వాళ్ళ పరిచయాలు చేసుకున్నారు, వాళ్ళ మైండ్ సెట్స్ చెప్పుకున్నారు, వాళ్ళ థాట్స్ చెప్పుకున్నారు, వాళ్ళు చేసే పనులు చెప్పుకున్నారు. ఈ వీడియోలో నేను సేమ్ అదే చేస్తాను. అండ్ వితౌట్ ఎనీ సుత్తి సుతారం నా గురించి వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సో బేసికల్లీ నా గురించి చెప్పాలంటే ఐఎమ్ పిన్మై శ్రీకథ. నా వర్క్ ఏంటంటే మన బడీస్ వర్క్ ఏందో నా వర్క్ గురించి చూపించదే. బట్ ఐ హ్యావ్ మై ఓన్ ప్రొఫెషన్. ఓకే, అప్పుడప్పుడు కొన్ని మూవీస్ లో వర్క్ చేస్తాను. అది కాకుండా యాజ్ ఎ సెడ్ మా వాళ్ళ పని ఏందో నా పని కూడా సేమ్ అని. యాంటీ హిందూ, సూడో ఫెమినిజం, హిపోక్రసీ, ఈ మూడిట్లో నేను స్పెషలిస్ట్ అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో బేసికల్లీ మీకు నా పేరు వినేస్తే మీకు అర్థమైపోవాలన్నమాట, పిన్మై శ్రీకథ. అండ్ నా గురించి నేను చెప్పుకోవాలంటే నేను చాలా విషయాలలో, చాలా చోట్లలో చెప్పుకుంటాను అనమాట. నేను ఉన్నప్పుడు చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేసా, అందుకని నేను మెంటల్ గా చాలా హెరాస్ అయ్యా. మెంటల్ గా నా మంచితనాన్ని మర్డర్ చేశారు పీపుల్ అని చెప్పి నేను చాలా స్టోరీస్ చెప్పుకుంటా. ఎవడు తగ్గటంలా అండ్ పబ్లిక్ నమ్మేస్తారు బికాస్ నేను సొఫిస్టికేటెడ్ వేలో చెప్తా. ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యు నో. Hi, this is Tejaswi of Class 8 from Jeffrey School, Bandipati. ఇలా చెప్పేసరికి చాలా మంది నమ్మేస్తారు. బట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే మీకు నా సర్నేమ్ శ్రీకథ, దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే నాకు డిస్క్రిమినేషన్ ఫేస్ చేసిన క్యాస్ట్ పీపుల్ కి ఏం సంబంధం లేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్? బట్ నేను ఇలా చెప్పుకుంటా ఎందుకంటే నాకు ఏదో ఒక ఇమోషనల్ హెరాస్మెంట్ ఉంది నా చైల్డ్హుడ్ లో అని చెప్పుకుంటే కదా నేను ఏదైతే యాంటీ హిందూ హేటెడ్ చూపిస్తున్నా అగేన్స్ట్ మెన్ అది జస్టిఫై అవుతుంది. లేకపోతే ఊరికే నేను ఏమిట్లో ఏం ఫేస్ చేయింది యాంటీ హిందూ మెన్ హేటెడ్ చూపిస్తే పబ్లిక్ ని పట్టుకొని అండ్ బేసిక్ గా పబ్లిక్ ఒక దగ్గర ఇంటెలిజెంట్ టైప్ అని అడిగారు అనమాట. నువ్వు అంతగానో మేము డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినప్పుడు నేను ఒక స్టోరీ చెప్పా. ఏం తెలుసా, టెంపుల్ కి వెళ్ళినప్పుడు మాకు ప్రసాదం ఇచ్చేటప్పుడు ఇట్లా అన్టచబిలిటీ చూపించిండు ప్రీస్ట్ అని. డిస్క్రిమినేషన్ నేను చాలా ఫేస్ చేశానని చెప్పాను. బట్ నా పేరెంట్స్, నా హస్బెండ్ వీళ్ళందరినీ చూసుకుంటే ఐ డోంట్ బిలాంగ్ టు ఏ క్యాస్ట్ విచ్ యాక్చువల్లీ ఫేస్ డిస్క్రిమినేషన్. అయ్యో మీకు ఇంగ్లీష్ రాదు కదా, సారీ నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా. సో క్యాస్ట్ ఏదైతే డిస్క్రిమినేషన్ ఫేస్ చేసిందో ఆ క్యాస్ట్ కి నాకు ఎటువంటి పెద్దగా సంబంధం లేదు. బట్ నేను అలా పుట్టడు స్టోరీస్ చెప్తా. అండ్ దట్ టు ఇన్ ఎ పాష్ వే, యు నో, వాట్ ఎవర్ ఐ సే ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ పీపుల్ విల్ బిలీవ్ ఇట్. I used to be very uglily talking and I now... ఓ సారీ, నేను ఏం చెప్పినా ఇంగ్లీష్ లో చెప్తా సొఫిస్టికేటెడ్ వేలో అని పీపుల్ నమ్మేస్తారు. మీరే ఎర్రిపుకులు. అండ్ ఏంటి నువ్వు చెప్పింది రాంగ్ అని చెప్పి క్వశ్చన్ చేశారు అనుకోండి, టెంటడాన్ ఐ విల్ యూజ్ మై ఉమెన్ కార్డ్ అండ్ వెంటనే ఇంగ్లీష్ లో మాట్లాడేస్తా. I don't know. I actually think, is this me? Is this it? అండ్ మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ మీరు ఎక్కడ మాట్లాడతారు మేము అని చెప్పేసి. మా వల్ల నేను వీడియోస్ చెయ్యాలి, నా ట్వీట్స్ చాలు షేక్ అయిపోద్ది. సో ఫస్ట్ నేను నా మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్తా, విచ్ ఇస్ మెన్ హేట్రెడ్. చెప్పు అంటే లోకంలో ఎప్పుడు ఏ విషయమైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీమేల్ బాధింపబడుతుంది మేల్ చేతిలో అంటే నా మనసు ఊరుకోదు. నేను వచ్చి ఇష్టం వచ్చేటి మాట్లాడేస్తా, ఇష్టం వచ్చేటి అనేస్తా. ఏమన్నా అంటే ఐ స్పోక్ ఇట్ ఇన్ ఏ అర్జ్ ఆఫ్ యాంగర్ అని చెప్పేస్తా ఏదో ఇంగ్లీష్ లో. బట్ సైలెంట్ అయిపోతాను, మన వాళ్ళకి పెద్ద ఇంగ్లీష్ రాదు కదా, నేను ఇంగ్లీష్ లో మాట్లాడగానే సైలెంట్ అయిపోతాను. Is this me? Is this it? యాజ్ ఐ సెడ్, ఉమెన్ మీద అత్యాచారం అయినా ఉమెన్ కి ఫుల్ సపోర్ట్ చేస్తా. అండ్ మెన్ మీద అత్యాచారం అయినా సరే అప్పుడు నేను ఉమెన్ కే సపోర్ట్ చేస్తూ మాట్లాడతా. మీరు అనుకోవచ్చు అదేంది మేడం, మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా డ్రమ్ కేసులు అయినాయా, అదే ఒక ఉమెన్ హస్బెండ్ ని చంపేయడము, ఈ కేసులు ఆ కేసులు అయినప్పుడు నేను ఎక్కువ మాట్లాడా. మీరు గుర్తుపెట్టుకోండి, మాట్లాడా. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద హైలైట్ కేసు అతుల్ సుభాష్ కేసు అయిందా, అయినప్పుడు నేను పెద్దగా ఏం మాట్లాడలేదు. ఐ నెవర్ జడ్జ్ అ ఉమెన్, నువ్వు రాసి పెట్టుకున్న మాట. బట్ అతుల్ సుభాష్ కేసులో అతుల్ సుభాష్ వాళ్ళ వైఫ్ ని ఆఫీస్ లోకి తీసేసేగానే నేను ఆ సిచ్యువేషన్ యూజ్ చేసుకున్నాను. హౌ కమ్? ఈ మెన్ కి చాతన్ అవుతే ఒక లేడీని ఆఫీస్ లో నువ్వు ఉడిపించేస్తారు, బట్ దే నెవర్ ఫైట్ అగేన్స్ట్ రేప్స్ అండ్ చైల్డ్ అబ్యూస్ అని ట్వీట్ చేస్తారు. మంచి మర్యాద లేని ఎదవల్లారా. అండ్ అతను సుభాష్ కేసులో కూడా నేను అలా మాట్లాడేసరికి చాలా మందికి మండింది. శవాల మీద పేరాలు ఎరుకునేటోడా అని తిట్టిరు.
అంటే అతుల్ సుభాష్ చాలా సెన్సిటివ్ ఫేమ్ టాపిక్. ఆ టైంలో నేను ఇలా అపోజ్ గా మాట్లాడితే గానీ నాకు ఫేమ్ రాదు. వెదర్ ఇట్స్ నెగిటివ్ అయినా సరే ఫేమ్ అయితే రావాలి కదా. ఏం జన్మరా మీది? అండ్ ఆనెస్ట్ గా మాట్లాడాలంటే ఇండియాలో ఎటువంటి చైల్డ్ అబ్యూస్, విమెన్ అబ్యూస్, అనిమల్ అబ్యూస్ అయినా సరే బయటికి వచ్చి కొట్లాడేది ఒక సామాన్య మెన్. వాటి గురించి ఎప్పుడు మాట్లాడాలి. బట్ మీ బీయింగ్ ఏ సెలబ్రిటీ, ఇంత హోదా, ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నేను, ఐ నెవర్ ట్రూలీ హెల్ప్ ఎనీ విక్టిమ్. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? బట్ అదే విక్టిమ్ మీద సోషల్ మీడియాలో ఏమన్నా అయితే మాత్రం నేను ఫస్ట్ ఉంటా. ఫేమ్ కొట్టాలి కదా. ఫేమ్ ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అండ్ అతుల్ సుభాష్ కేసులో అలా మాట్లాడినప్పుడు పబ్లిక్ అన్నారు అనమాట, ఈ టైంలో ఇలాంటి ట్వీట్స్ చేస్తారా అని. ఐ డోంట్ కేర్. మీ నన్ను క్వశ్చన్ చేయొద్దు. ఇఫ్ యూ క్వశ్చన్ మీ, యూ ఉమెన్ కార్డ్ అని నేను వెంటనే ఇంగ్లీష్ లో మాట్లాడేస్తాను. Think is this me? Is this Tejaswini? యాజ్ ఐ సెడ్, ఆల్ ఐ డూ ఇస్ సోషల్ బ్లాబరింగ్, లైమ్ లైట్ కోసం. బట్ పర్సనల్ గా నెవర్ టేక్ కేర్ ఆఫ్ దట్. అది నా సంస్కారం. ఏంది మేడం మీ లెక్కలు, మీ స్టాండర్డ్స్ ఏవైనా నన్ను క్వశ్చన్ చేయదు. క్వశ్చన్ చేస్తే ఉమెన్ కార్డ్ అండ్ ఇంగ్లీష్ లో మాట్లాడేస్తాను. Self, I am Tejaswini. I confuse and I don't think. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అండ్ ఇప్పుడు నా మెన్ హేటెడ్ ఎగ్జాంపుల్ చూసారు కదా. ఇప్పుడు నా సూడో ఫెమినిజం ఎగ్జాంపుల్ చూపిస్తా. చెప్పు. నా దృష్టిలో, నా మైండ్ సెట్ లో ఏంటంటే హిందూ ఉమెన్ ఆర్ సో అప్రెస్డ్. ఓ సారీ, మీకు ఇంగ్లీష్ రాదు కదా. అంటే అంచబడుతున్నారు తెలుగులో. హిందూ ఉమెన్ ని తొక్కేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ కల్చర్, రిస్ట్రిక్షన్స్, సొసైటీ, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎలా అంటే నేను నా ఫెమినిజం స్టార్ట్ అవుతుంది ఉమెన్ డ్రెస్సింగ్ మీదకి, ఎండ్ అవుతుంది ఉమెన్ డ్రెస్సింగ్ మీద. ఎస్, విన్నా కరెక్టే. అంటే నేను దేనికోసం కొట్లాడతా, ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ మై ట్వీట్స్ అంటే ఉమెన్ డ్రెస్సింగ్, ఉమెన్ డ్రెస్సింగ్, ఉమెన్ డ్రెస్సింగ్. ఏదన్నా పని చేసుకోరా బేవకు. బేసిక్ గా ఉమెన్ ఎటువంటి చిన్న బట్టలు వేసుకొని బయట తిరిగినా సరే ఐ సపోర్ట్ ఇట్, ఐ ఎంకరేజ్ హర్. ఐ బికినీ వేసుకొని తిరగాలనుకున్నా తిరుగు అని చెప్పి ఎంకరేజ్ చేసేదాన్ని నేను. బట్ ఎప్పుడన్నా మీరు నన్ను చూసారా వెస్టర్న్ డ్రెస్సెస్ లో? ఐ ఆల్వేస్ ట్రై టు వేర్ ఎలిగెంట్ లాంగ్ డ్రెస్సెస్. చూసారా సార్ డబుల్ యాక్షన్? బట్ నన్ను ఫాలో అయ్యే యంగ్ యూత్, హిందూ అమ్మాయిలు, ఎస్పెషల్లీ హిందూ అమ్మాయిలు ఎందుకంటున్నా చెప్తా. హిందూ ఉమెన్ వాళ్ళని డైవర్ట్ చేస్తా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇలా వెస్టర్న్ దాంట్లోకి వెళ్ళిపోవాలి. అండ్ నువ్వు నన్ను క్వశ్చన్ చేయొద్దు, ఏంది హిందూ యంగ్ ఉమెన్ టార్గెట్ చేస్తున్నాను. లేకపోతే ఐ విల్ యూజ్ మై ఉమెన్ కార్డ్ అండ్ ఇంగ్లీష్ లో మాట్లాడతా. I confuse myself. బట్ అదే ఇంకో వైపు నేను ముస్లిం ఉమెన్ గురించి అంతే మాట్లాడడం చూసారా? అంటే ముస్లిం ఉమెన్ ఎంత అప్రెస్ అవుతుందో దాని గురించి మాట్లాడంగా మీరు విన్నారా? ముస్లిం ఉమెన్ ని ఎంకరేజ్ చేస్తున్నా టు వేర్ వెస్టర్న్ అండ్ షార్ట్ డ్రెస్సెస్, వాటి గురించి మీరు విన్నారా? అండ్ ముస్లిం ఉమెన్ కి ఎంత రిస్ట్రిక్షన్స్ పెడతారు ఒక ఫ్యామిలీలో, దాని గురించి నేను మాట్లాడంగా మీరు విన్నారా? ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడంగా మీరు విన్నారా? హలాలా గురించి మాట్లాడంగా మీరు విన్నారా? ఇవన్నీ మీరేనా అడగద్దు. ఒకవేళ అడిగితే టాన్ ఉమెన్ కార్డ్ వాడేస్తా అండ్ ఇంగ్లీష్ లో మాట్లాడతా. యూ డోంట్ హ్యావ్ అడాసిటీ టు ఆస్క్ మీ. I don't think. Oh my God, what a change. అంతెందుకు, రీసెంట్ గా హిందూ ఉమెన్ గోల్డ్ వేసుకునేది అవసరం లేదు, ఆర్నమెంట్స్ వేసుకునేది అవసరం లేదు. దట్ ఈస్ ఆల్సో ఆపరేషన్ అన్న. బట్ నాకు తెలివి లేని లెక్క లేదంటే హిందూ ఉమెన్ గోల్డ్ కొనేది వారి ఇష్టంతో. ప్రతి ఒక్క ఉమెన్ కావాలనుకునేదే గోల్డ్. అంటే నేను ఎప్పుడు వేసుకోను, బోడ తిరుగుతా, నాకు తెలియదు. కానీ అది నాట్ జస్ట్ ఆర్నమెంట్. ఒక హిందూ ఉమెన్ కి అదొక అసెట్ లెక్క. ఫ్యూచర్ లో దాని వాల్యూ పెరుగుతుంది అండ్ దే కెన్ యూజ్ దట్ ఫర్ దర్ ఓన్ ఫైనాన్షియల్ పర్పసెస్. ఓ సారీ, మీకు ఇంగ్లీష్ రాదు కదా. Is this me? Is this Tejaswini? తన ఓన్ ఫైనాన్షియల్ పర్పస్ కోసం యూజ్ చేయొచ్చు అని నాకు తర్వాత తెలిసింది. అందుకే గోల్డ్ కొట్టని అర్థమైంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. దాని మీద ఒక కాంట్రవర్సీ అయింది, అది మర్చిపోండి. అంటే ఇప్పుడు ఇంకో విషయం, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేను లెఫ్ట్ వింగ్ మెంబర్, జస్ట్ లైక్ మై ఫ్రెండ్స్ యాజ్ ఎ సెట్ స్టార్టింగ్ వర్డ్. ఓకే, ఇప్పుడు నా గురించి నేను చెప్పుకొని ప్రూవ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు, లవ్ జిహాద్ కేసులు అయినాయా? ఢిల్లీలో సాక్షి అనే అమ్మాయిని 20 సార్లు పొడిచి చంపేశాడు. లవ్ జిహాద్ కేసు గుర్తుందా? 2 years బ్యాక్ సారీ. ఆ కేసు అయినప్పుడు నేను అది లవ్ జిహాద్ అని చెప్పి ఎంతనా నేను నమ్మలేదు. ఆ అబ్బాయి లవ్ ఫ్రస్ట్రేషన్ వచ్చి చంపేశాడు. ఇద్దరు కపుల్స్ మధ్యలో అయిన ఒక హైపర్ మెంటల్ స్ట్రెస్ వల్ల బీజేపీకి ఏం పని పాడలేదు, ఊరికే లవ్ జిహాద్ చెప్పి రిలీజియన్ తీసుకొస్తుంది ఇందులో అని చెప్పి నేను మాట్లాడి ఆ రోజు. బట్ అదే లవ్ జిహాద్ కర్ణాటక కార్పొరేటర్ కాంగ్రెస్ లీడర్ బిడ్డతో అయినప్పుడు సేమ్ సిచ్యువేషన్. రోడ్డు మీద పొడిచి చంపేశారు. ఆ కార్పొరేటర్ వాళ్ళ ఫాదర్ ఖుద్ అన్నారు అనమాట, మా డాటర్ లవ్ జిహాద్ కి గురైందని. బట్ ఆ టైంలో నేను ఎప్పుడు మాట్లాడలేదు దానికి ఆపోజిట్ గా. ఆ టైంలో కూడా నేను సింపుల్ ఒక ట్వీట్ వేసేస్తా, ఏమని, ఉమెన్ కి ఎక్కడా సేఫ్టీ లేదు, ఉమెన్ లైఫ్ ఇండియాలో కష్టం అని చెప్పేసి.
ఏం జన్మరా మీది? బట్ నా ఫస్ట్ ట్వీట్ లో నేను ఫుల్ ఫ్లెజ్ గా తిట్టిన రైట్ వింగ్ ని, ఇక లెఫ్ట్ వింగ్ ఒప్పుకున్నా సరే లవ్ చేయదని నేను దాని గురించి మాట్లాడడం. సో ఈ ఐడియాతో నీకు బేసిక్ అర్థమైపోతుంది వాట్ మై మైండ్ సెట్ ఇస్. బట్ నువ్వు నన్ను అది క్వశ్చన్ చేయదు. క్వశ్చన్ చేస్తే ఉమెన్ కార్డ్ అండ్ ఇంగ్లీష్ లో మాట్లాడతా. Oh my god, are you like this? What are you talking? ఓ అండ్ ఇలాంటి చాలా ఉన్నాయి. సందేశ్ ఖలీలో మైనర్ హిందూ లేడీస్ ది రేప్ అయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడినా. వెస్ట్ బెంగాల్ లో పార్టీ లీడర్లు పార్టీ ఆఫీసర్లు రేపులు చేసాడు, దాని గురించి మాట్లాడినా. అంతెందుకు మీరెట్ బార్డర్ ఉందా, ఆ బార్డర్ లో సిక్ ఉమెన్, సిక్ పీపుల్ వాళ్ళ వైఫ్ లని, హిందూ ఉమెన్ ని ఆన్ ఏ డైలీ బేసిస్ రేపులు అవుతాయి. ఆ కంప్లైంట్ ఎవరు సీరియస్ తీసుకోరు కూడా. దాని గురించి నేను ఎప్పుడన్నా మాట్లాడినా? మాట్లాడదు. ఎందుకంటే అక్కడ అప్రెస్ అయ్యేది హిందూ ఉమెన్, బట్ ఎవరి చేతిలో, లెఫ్ట్ వింగ్ కి సపోర్ట్ చేసే వాళ్ళ చేతిలో. సో నేను మాట్లాడ అండ్ నువ్వు ఈ విషయంలో నన్ను క్వశ్చన్ చేయదు. క్వశ్చన్ చేస్తే ఉమెన్ కార్డ్ అండ్ ఇంగ్లీష్ లో మాట్లాడతా. Oh my god, what's this? బట్ ఇంత ఓపెన్ గా రేప్ లేని అని చెప్పి తెలిసినా కూడా నేను ట్వీట్లు అయ్యా. బట్ అదే ఒక రెస్లర్ రైట్ వింగ్ పార్టీ మెంబర్ వల్ల సఫర్ అయ్యిండు అని తెలిస్తే పెద్ద పెద్ద ట్వీట్లు వేస్తా, మన్నొద్దు మెత్తి పోస్తా, నోటికి వచ్చింది మాట్లాడేస్తా. అది అలిగేషన్ నిజమా అబద్ధం అని కూడా చూసుకోండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను అనొచ్చు, ఏంది మేడం ఈ లెక్కలు, నీతి నిజాయితీ లేవా మీకని. నువ్వు నన్ను క్వశ్చన్ చేద్దాది, నువ్వు క్వశ్చన్ చేయదు. క్వశ్చన్ చేస్తే ఉమెన్ కార్డ్ అండ్ ఇంగ్లీష్ లో మాట్లాడేస్తా. I actually felt confused about my... ఓ ఇదే కాదు, ఇంకా చాలా ఉంది. నా ట్విట్టర్ లో ఓపెన్ గా రాముడిని లక్ష్మణుని పెట్టుకొని దీస్ ఆర్ ద రైట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎ బ్యాడ్ హస్బెండ్. అంటే సారీ మీకు ఇంగ్లీష్ రాదు కదా, రాముడు లక్ష్మణుడు ఒక బ్యాడ్ హస్బెండ్ అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఓపెన్ గా అనేస్తా. మంచి మర్యాద లేని ఎదవల్లారా. బట్ వేరే వాటిలలో ఎంత నీచంగా రాసినా నేను దాని గురించి మాట్లాడా. అండ్ నా ట్విట్టర్ లో ఆల్మోస్ట్ ఇంచుమించు క్లోజ్ టు 1 lakh పోస్టులు పెట్టా, సారీ ట్వీట్లు వేస్తా. బట్ ఆ ట్వీట్ లో మోర్ దాన్ 60% అగేన్స్ట్ హిందూసే ఉంటాయి. అండ్ ఆ విషయంలో నువ్వు నన్ను అస్సలు క్వశ్చన్ చేయదు. క్వశ్చన్ చేస్తే ఐ విల్ యూజ్ మై ఉమెన్ కార్డ్ అండ్ ఇంగ్లీష్ లో మాట్లాడుతా. We very uglily talking and I now... అండ్ నా ఆరిజిన్ ఇన్ బాటప్ ప్లేస్ ఏందో మీకు తెలిస్తే మీకు అర్థమైపోవాలి నాకు ఈ మైండ్ సెట్ ఏడికిన వచ్చిందని. సో ఇదండి ఓవరాల్ గా నా గురించి చెప్పుకునేది. జస్ట్ లైక్ మై ఫ్రెండ్స్, బట్ కొంచెం సొఫిస్టికేటెడ్ అండ్ ఇంగ్లీష్ టచ్ ఉంటుంది నా దగ్గర. ఇంగ్లీష్ టచ్ దాంతోనే గెలిచిపోతున్నా మోస్ట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. అది పక్కకి పెడితే నేను ఎటువంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేయకపోయినా డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినా ఒక విక్టిమ్ కార్డ్ ఆడేస్తా, అది కూడా వాడేస్తా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఉమెన్ కార్డ్ అండ్ ఇంగ్లీష్ లో మాట్లాడేస్తా. I don't know. I actually think is this me? సో ఈ థింగ్స్ తో నేను మేనేజ్ చేసుకుని ఇప్పటి వరకు చాలా మంది యూత్ ని మిస్లీడ్ చేసేసా, మైండ్ కరప్ట్ చేసేసా. అండ్ ఫెమినిజం అంటేనే డ్రెస్ల కోసం అన్నట్టు పోర్ట్రేట్ చేస్తా. బట్ ఐ నెవర్ వేర్ దెమ్. నేను అలాంటివి ఎప్పుడు వేసుకోను, బట్ యూత్ ని ఎంకరేజ్ చేస్తా వేసుకోమని. ఎనీవే బికినీలు ఏమైనా వేసుకోరు మీరు, బట్ నేను వేసుకో. సో ఇదండి ఓవరాల్ గా నా గురించి చెప్పేది. అండ్ ఏంది మేడం ఇంత గలీజ్ గా చెప్పుకొని వెళ్ళిపోతున్నారు అంటే, హలో నన్ను క్వశ్చన్ చేయొద్దు. క్వశ్చన్ చేస్తే ఐ యూజ్ మై ఉమెన్ కార్డ్ అండ్ ఇంగ్లీష్ లో మాట్లాడు. This Tejaswini, I confused myself. సో వీడియో గిట్ట నచ్చినైతే ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. నేను మీ పిన్మై శ్రీకథ. బై.